ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు నిర్ణయం చెంపపెట్టులా మారుతోంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కొత్తపల్లి మండలం ఎండపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థుల మీద కుల వివక్షత పాటిస్తున్నారు అనే అభియోగాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. అనేక రకాలుగా ప్రకంపనలు పుట్టించింది. ఎస్సీ స్టూడెంట్స్ని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తీవ్రంగా కించపరచడమే కాకుండా కులం పేరుతో దూషించారు అనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రాగానే ఆ ఉపాధ్యాయుల్ని బదిలీ చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. దాంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు వరకు తీసుకొచ్చారు. పిటిషనర్ల తరపున జడా శ్రవణ్ కుమార్ ఈ కేసును వాదించారు. ఏపీ హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల తీరు మీద తీవ్రమైనటువంటి అసహనాన్ని ప్రదర్శించింది. పిటిషనర్లు కంప్లైంట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటూ నిలదీసింది. దాంతో ప్రభుత్వ న్యాయవాది నీళ్లు నమ్మలాల్సిన పరిస్థితి వచ్చింది. సమాధానం చెప్పడానికి గడువు కోరాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాంతో వారం రోజుల పాటు కోర్టు గడువిచ్చింది. అయితే ఇదే సమయంలో జడా శ్రవణ్ కుమార్ తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సార్యం చేయడం ద్వారా న్యాయ సూత్రాలకి విరుద్ధంగా వ్యవహరించారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఇప్పుడు ఏపీ పోలీసులు ఆ పిటిషన్ మీద ఫిర్యాదు మీద ఏం చేశారో కోర్టుకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వివాదాన్ని సర్ది చేయడానికి, ఈ సమస్యను సర్దిపుచ్చడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శతవిధాలా ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి అక్కడ ఏమీ లేకపోయినా వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు అంటూ విస్తృతంగా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. పలు సభల్లో నేరుగా పవన్ కళ్యాణ్ ఎండపల్లి స్కూల్లో జరిగినటువంటి పరిణామాన్ని కావాలనే కొందరు దురుద్దేశపూరితంగా వివాదాస్పదం చేస్తున్నారు అంటూ దుయ్యబట్టారు. కానీ తీరా ఇప్పుడు పరిస్థితి బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రచారానికి విరుద్ధంగా కోర్టు స్పందిస్తుంది. ఉప ముఖ్యమంత్రి తీరుకి కూడా ఇదొక చెంపపెట్టుగా భావించాల్సి ఉంటుంది. తన నియోజకవర్గంలోనే గతంలో మల్లాంలో ఎస్సీ యువకుడికి సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో పోలీసులు అదే తీరున రాజీ కుదిర్చి చాలా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎండపల్లిలో కూడా ఎస్సీ పిల్లల మీద కుల వివక్షత పాటించినప్పటికీ చర్యలు తీసుకోలేదు. రాజీ కుదర్చడం ద్వారా వివాదాన్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నాలు చేశారు అనే అభియోగాలు కూడా మోయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఎస్సీల మీద కుల వివక్షాపూరితమైనటువంటి దాడులు ఇతర వ్యవహారాలు సాగిన పోలీసులు కేసులు నమోదు చేయకుండా తాత్సార్యం చేస్తున్నారు, రాజీ కుదిర్చి బాధితులకి అన్యాయం చేస్తున్నారు అనే అభియోగాలు ఇప్పుడు కోర్టు కారణంగా మరోసారి బలపడుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు ఏపీ పోలీసులు, ముఖ్యంగా కాకినాడ జిల్లా పోలీసులు ఏం చేస్తారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఆ కేసుని దురుద్దేశపూర్వకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇతర రాజకీయ ఒత్తిళ్ల మూలంగా పోలీసులు తలొగ్గితే వ్యవహారం కోర్టు ముందు చీవాట్లు తినక తప్పని పరిస్థితి వరకు వెళ్తుంది. మరి అదే సమయంలో రాజీ కుదిర్చి కేసు పెట్టకుండా తాత్సార్యం చేసి వివాదానికి కారకుల మీద చర్యలు లేకుండా సరిపెట్టేశారు అనే అభియోగం బలపడితే అది చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లకు కారణమవుతుంది. మరి ఈ తరుణంలో పోలీసుల చర్యలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా సమర్థించుకుంటారు, తదుపరి వాయిదా నాటికి కోర్టు ముందు ఏ తీరున చెబుతారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి వ్యవహారాలు. మొత్తంగా ఇన్నాళ్లుగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు అని ఇప్పుడు బాధిత తల్లిదండ్రుల హైకోర్టు పిటిషన్ ద్వారా స్పష్టమైపోయింది. కావాలనే కేసు నీరుగార్చే ప్రయత్నం ఉప ముఖ్యమంత్రి ఒత్తిడితో జరిగింది అనే ఆరోపణకి ఇది మరింత బలం చేకూర్చేలా కనిపిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎస్సీలకి రక్షణ ఉండదా అనే వాదన మరింతగా ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఇస్తోంది. రాజకీయంగా ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. అటు పోలీసులు ఇక్కట్లలో పడే ప్రమాదం ఒకవైపు పొంచి ఉంటే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎస్సీల విషయంలో చాలా ఉదాసీనంగా ఉన్నారు అనే వాదనకు మరింత బలం చేకూర్చే ఉదంతంగా చెప్పాల్సి ఉంటుంది.